హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి ఎస్ఎస్ఎంబి 29లో ఒక కీలకమైన ఎపిసోడ్ అయితే రీసెంట్గా షూట్ చేశారు. అంటే స్పెషాలిటీ ఏంటి అంటే, ఎప్పటి వరకు మహేష్ బాబు గారు చాలా సినిమాలు చేశారు. సో గుర్తుండిపోయే సినిమాలు చాలానే ఉన్నాయి. ఏ సినిమాలో కూడా మనకేంటంటే ఒక షర్ట్ విప్పి సో బాడీ అంతా ఎక్స్పోజ్ చేసినట్టు, సిక్స్ ప్యాక్ చూపించినట్టు ఎక్కడ కూడా మనం చూపించలేదన్నమాట. వన్ నేను ఒక్కడిని సినిమాలో ఒక బ్యాక్ షాట్ ఉంటుంది. సో అది తప్ప మనకేంటంటే పర్ఫెక్ట్గా సిక్స్ ప్యాక్తో కానీ ఎక్కడ అలరించలేదు. ఆ దాహం అయితే ఈ సినిమాతో తీరిపోతుంది. ఎందుకంటే మహేష్ బాబు గారిలో ఇంతకుముందు చూడని ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో చూస్తున్నాం గైస్. రీసెంట్గా హైదరాబాద్లో ఒక స్పెషల్ సెట్ వేసి అందులో జక్కన్న అలాగే రిమైనింగ్ క్యాస్ట్ అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ అయితే షూట్ చేశారనమాట. ఇందులో మహేష్ బాబు గారు 20 నిమిషాల పాటు ఉండే ఒక షర్ట్లెస్ సీన్ అయితే షూట్ చేయడం జరిగిందనమాట. మరి ఎడిటింగ్లో ఎంతసేపు తీసేస్తారో ఏంటో తెలియదు కానీ సో ఎంతసేపు అంటే యూజువల్గా మహేష్ బాబు గారిలో ఏంటంటే 2 క్వాలిటీస్ ఉంటాయి. సో ఒకటి అగైన్ అంత ఎక్స్పోజ్ చేయడానికి ఇష్టపడరు అనమాట. సో రెండోది ఏంటంటే అవసరమైతే తప్ప ఇన్వాల్వ్ అవ్వకూడదు అనే ఒక మైండ్ సెట్. ఇంత జాగ్రత్తగా ఉండే ఒక యాక్టర్తోనే జక్కన్న ఆ లిమిట్స్ దాటిస్తున్నాడు అనమాట. సో ఇక్కడ ఉండేదంతా ఒకటే గైస్, కంటెంటే. మహేష్ బాబు గారు ఏంటంటే ఇంకా కంటెంట్ మీద నమ్మకం పెట్టుకుని ఇలాంటివన్నీ చేస్తున్నారనమాట. ఖచ్చితంగా రేపు పొద్దున్న స్క్రీన్స్ మీద చూస్తే ఇది ఇంకా గుర్తుండిపోయే సినిమా అవుతుంది. అఫ్కోర్స్ మహేష్ బాబు కెరీర్కి ఇది ఇంకొక టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. మరి తెలిసిందే కదా, జక్కన్న ఏంటంటే అంతకు ముందు వరకు ఒకలా ఉంటారు హీరోలు, బట్ జక్కన్న సినిమా తర్వాత నుంచి ఇంకోలా తయారవుతారు అనమాట. అలాంటి మైల్ స్టోనే అయితే మహేష్ బాబు గారు ఈ సినిమాతో అచీవ్ చేయబోతున్నారు గైస్. ఆ షూటింగ్ స్కెడ్యూల్ కూడా చాలా బాగా వచ్చిందని, అలాగే హాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారని చాలా వరకు అయితే న్యూస్ స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో మరి చూడాలి అదేంటి ఇంట్రో సీనా లేకపోతే ఎక్కడ వస్తుంది ఏంటి మనకు ఐడియా లేదు. రీసెంట్గా జరిగిన ఒరిస్సాలో ఒక సీన్ అయితే మన బయటకు వచ్చేసింది. అందువల్ల ఈసారి ఫుల్ రిస్ట్రిక్టెడ్ సెట్లో పెట్టుకొని ఎవరిని లోపలికి అలౌ చేయట్లేదు అనమాట. అదే రీజను మన బయటకు అందుకే రావట్లేదు ఏ పిక్స్ కూడా. ఆఫ్కోర్స్ అది కూడా మంచిదే గైస్, ఎందుకంటే ముందే చూసేస్తే ఇంకా మనకి ఎగ్జైట్మెంట్ ఉండదు కదా, అందుకని చెప్పి. సో మరి ఈ పరిస్థితుల్లో మనకేంటంటే ఇలాంటి సీక్వెన్సెస్ జరుగుతున్నాయి ఇండియన్ సినిమాలో, ఎప్పటి వరకు చూడని సీక్వెన్సెస్ చూడబోతున్నాము అని చాలా వరకు హైప్ అయితే పెరిగిపోతుంది అనమాట. సో మరి మీకేమనిపిస్తుందో ఒకసారి కింద కామెంట్స్ చేయండి గైస్. రిమైనింగ్ అప్డేట్స్ కూడా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.